అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మన ఆంధ్రప్రభ స్టూడియోలో శేఖర్ భాషా గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఎక్కడ అబ్బాయిలకు అన్యాయం జరిగిన శేఖర్ భాషా గారు వస్తారు అని అంటున్నారు. దీనిపైన ఏంటి? అబ్బాయిలకి సపోర్ట్ చేస్తారా మీరు? అబ్బాయి అనే కదమ్మా, ఇక్కడ బేసికలీ నేను పోరాడుతున్నది తప్పు చేసిన అబ్బాయిల గురించో లేకపోతే దాని గురించి కాదు. చట్టాలు ఎంత దారుణంగా ఉన్నాయి ఇవాళ రేపట్లో. అంటే లవ్ అఫేర్లో ఉన్నా కూడా ఒకవేళ ఇద్దరు తప్పు చేశారనుకుంటే ఇద్దరిని తీసుకెళ్ళి లోపలేయాలి. ఒకళ్ళు మాత్రం తీసుకెళ్ళి లోపలేసి అమ్మాయి పాపం విక్టిము, వీడి పెద్ద దుర్మార్గుడు అన్నట్టుగా చూపిస్తాను. అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే సరే కలకత్తాలో జరిగింది అనుకోండి రేపు, దాన్ని తీసుకెళ్ళి అబ్బాయిని లోపలేశారు, నిజం కరెక్ట్. లోపల ఏలోని ఉరి తీసినా పాపం తప్పలేదు. కానీ ఓ 4 ఏళ్ళు రిలేషన్లో ఉండి పెళ్లి చేసుకోమని ఆయన వేధించి అన్నీ శుభ్రంగా తిరిగి అంతా అయిన తర్వాత ఒకరోజు ఏదో గొడవ వచ్చిందని చెప్పి ఇదిగో వీడిని రేప్ చేశాడు. చాలా డేంజరస్ చట్టాలు మనకి. అంటే ఇప్పుడు ఇదే పని ఆవిడ కూడా వేధించింది. ఆవిడని ఏ రేంజ్లో వేధించింది అంటే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆయన డిస్టర్బ్ అవ్వాలి, ఆయనకి కోపం రావాలి, ఆయనకి ఇరిటేషన్ రావాలి, ఆయన మానవ వ్యాధ పడాలి అని చెప్పి ఈవిడ మైండ్ సెట్ అది. అయినా కూడా ఆయన ఏ రోజు కేసు పెట్టలేదు. కేసు పెట్టినా తీసుకునేవాడు అవ్వట్లేదు మన దేశంలో. సో బేసికలీ అలా ఉంది. ఆవిడ వెళ్ళి కేసు పెట్టి ఆయన జీవితం, ఆయన నేషనల్ అవార్డు పోయి అన్నీ పోగొట్టుకున్నాడు. సో బేసికల్లీ అంటే తప్పులో పొరపాటులో ఏవైనా కావచ్చు. తప్పు వేరు, పొరపాటు వేరు, నేరం వేరు. ఇది నేరం కాదు. ఓకే వీళ్ళిద్దరు చేసింది తప్పే సామాజిక పరంగా. బట్ సుప్రీంకోర్టు వాళ్ళు ఆ మధ్యకాలంలో కూడా చెప్పారు కదా, ఇద్దరు అడల్ట్స్, పెళ్ళైన వాళ్ళైనా సరే పెళ్ళి కాని వాళ్ళైనా సరే ఎవరైనా సరే వాళ్ళ కన్సెన్షువల్గా వాళ్ళు ఉంటే అది వాళ్ళ స్వేచ్ఛ కింద భావించాలి తప్ప అది నైతికంగా తప్పు కావచ్చు, కానీ వాళ్ళకి శిక్షార్హమైన నేరం కాదు అది అని చెప్పారు సుప్రీంకోర్టు. బట్ తర్వాత అందరూ కూడా మరి దీన్ని తీసుకుని రెచ్చిపోయారో లేకపోతే ఏదో తెలియదు. కానీ బట్ ఇక్కడ నిజమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈవిడే, సుమలత గారు. ఓకే, ఏదైనా న్యాయం ఏమన్నా జరగాలంటే ఆవిడకే కదా. ఇప్పుడు భర్త వేరే ఆవిడతో వెళ్ళిపోయి కులుకుతుంటే ఇక్కడ భార్య 2 పిల్లల్ని పెట్టుకొని అది కూడా కొంతమంది సహిస్తారు. పిల్లల్ని వదిలేసి వచ్చేసి నాతోనే ఉండాలి, నువ్వు ఆవిడతో సినిమాకి వెళ్ళకూడదు, ఆవిడతో బయటికి డిన్నర్కి వెళ్ళకూడదు, వెళ్తే నాకు మండిపోద్ది, ఇలా అంతా చేస్తే ఏమనాలి? అంటే ఆవిడ ఈయన మీద డిపెండెంట్ కదా. పిల్లల్ని పోషించుకుంటూ ఆవిడ కెరీర్ వదిలేసుకొని ఆ పిల్లల కోసం నూనిపోయింది. ఇప్పుడు ఈవిడికి నిజానికి న్యాయం, ఈ స్వేచ్ఛలు ఇవన్నీ పక్కన పెడితే నిజానికి న్యాయం జరగాల్సింది ఈవిడికి. సో ఇప్పుడు ఈవిడికి న్యాయం జరగాలంటే ఈవిడ వెళ్ళి కేసు పెట్టింది అనుకోండి, ఇగో వీళ్ళిద్దరు నాకు అన్యాయం చేస్తున్నారు, నా సంసారంలో నిప్పులు పోస్తున్నారు, నా పరిస్థితి అంటే 2 పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళని పోషించుకోవాలి, నా మొగుడు ఇట్లా వదిలేసి నాకు అన్యాయం చేస్తున్నాను అంటే ఏమవుతుంది? అమ్మ నీకు నీ మొగుడు మీద కేసు పెట్టుకునే హక్కు ఉంది, అవతల వాళ్ళని నువ్వు పెట్టలేవు, హక్కు లేదు అని చెప్పి ఏం చేస్తారు, ఆయన మీద కేసు పెట్టారనుకోండి, ఎవరికి బొక్క? మళ్ళీ ఈవిడికే ఆయన మీద కేసు పెట్టి నా మీద కేసు పెడతావు అని చెప్పి ఆయన సరే కోర్టులో చూసుకుందాలే అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినా. బేసికల్లీ ఏదో డబ్బుల కోసం పెట్టరమ్మా చాలామంది. కొంతమంది డబ్బుల కోసం సరే మా మొగుడి మీద కేసు ఎప్పుడు పెట్టాలనుకుంటుంది ఒక స్త్రీ, ఇంక కంప్లీట్గా నేను విడిపోదాం, నాకు విడొద్దు, లేదు వీడి దగ్గర నుంచి ఎంతో కొంత లాగేద్దాం, భరణమో ఏదో అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కేసులు పెడతారు తప్ప ఏదైనా సరే పిల్లలకి తండ్రి ఉండాలి, వాళ్ళ నాన్నని పిలుచుకోవాలి, వాళ్ళ నాన్న ఎత్తుకోవాలి, వాళ్ళని చక్కటి పచ్చని సంసారం ఉండాలి, ఏదో జరుగుతాయి ఇట్లాంటివన్నీ అప్పుడప్పుడు వీటిని చేసుకోవాలి, మళ్ళీ మొగుడిని దారిని తెచ్చుకోవాలనుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు మన సమాజంలో. మీరే చెప్పాలి అది. అసలు జానీ మాస్టర్ కేసులో నిజాలు ఏంటి సార్? చాలా మందికి తెలియదు, అందరూ కూడా అపోహలే ఉన్నాయి. అసలు నిజాలు ఏంటి ఈ కేసులో అసలు స్టార్టింగ్ నుంచి? అమ్మ కేసులో నిజాల గురించి ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం అవి మాట్లాడద్దు, ఎందుకంటే అది ఆ పోక్సోనా కాదా అనేది. బట్ ఈవిడొచ్చిన ఇంటర్వ్యూ, ఇప్పుడు ఏవైతే డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి మనం మాట్లాడచ్చు. అంటే ఇప్పటి వరకు బయటకు రాలేని సృష్టి సడన్గా బయటకు వచ్చి మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి గల కారణం ఏంటి? దీని వెనకాల ఏమన్నా ఉందా? ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పింది అయితే, నేను మహిళలందరికీ కూడా ఒక ఆదర్శమూర్తిని, నన్ను ఆదర్శంగా తీసుకోండి, ఇండస్ట్రీ ఈజ్ సచ్ ఎ ప్యూర్ ప్లేస్, అందరూ రండి, ఇక్కడ మీకు అందరూ మంచివాళ్ళే ఉన్నారు, ఒకవేళ ఎవరన్నా చెడ్డవాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు నాలాగా కంప్లైంట్ ఇవ్వండి. నాలాగంటే ఏంటి, వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాళ్ళతో 4 ఏళ్ళు ఉండి వాళ్ళ పిల్లలను దూరం చేసి ఇలాంటివన్నీ చేయమనుకోకండి పొరపాటున. ఆవిడ ఇచ్చిన మెసేజ్ కరెక్టే. ఎప్పుడైనా నిజంగానే ఆవిడ ఇచ్చిన మెసేజ్ నేను అప్రిషియేట్ చేస్తాను. పాష్ కమిటీ ఉంది, మీరు ఎవరన్నా సరే అమ్మాయిలు ఇట్లాంటివి జరిగితే ధైర్యంగా వచ్చి చేయండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా. అబ్బాయిలు వేధించే కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు, దాంట్లో నేనేమి అబద్ధం అని చెప్పట్లేదు.
ఎవరైనా సరే ఆ పాష్ కమిటీకి తీసుకెళ్ళి వాళ్ళకి మీకు మేము ఉన్నాం అని చెప్పి వాళ్ళు ధైర్యం ఇస్తారు, కాబట్టి మీరు ధైర్యంగా వచ్చి పని చేసుకోండి ఓకే అని చెప్పి ఒక మంచి మెసేజ్, ఖచ్చితంగా అది మంచి మెసేజ్. కానీ చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి అనేది ఒక సామెత ఉంది. అవును. నీతులు చెప్పేటప్పుడు మనం ఆచరించి చెప్పిన వాళ్ళకి అది ఒక అందం. నువ్వు 4 ఏళ్ళు ఒక మనిషితో రిలేషన్లో ఉండి నేను అది టైం ఇచ్చాను ఆయన మారతారని, ఏం మారతారంటే పిల్లల్ని వదిలేసి వచ్చి నీతో ఉంటాడని మారతారని అనుకున్నావా? ఏం మారతారని? ఒక మనిషిని ఎందుకు మారాలి అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నీకు తగ్గట్టుగా అవతల వాళ్ళు ఉంటే మారినట్టు. మారాలి అంటే అవతల వ్యక్తి నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావు? ఇట్స్ హిజ్ ఓన్ లైఫ్. అతను నీతో ఉండాలా వద్దా నువ్వు అన్నీ తెలుసుకునే కదా వచ్చావు ఆయన లైఫ్లోకి. ఆయనకి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారని తెలుసుకొని వచ్చావు. నువ్వు వేధించడం మొదలెట్టావు, పెళ్లి చేసుకొని. సరే పెళ్లి చేసుకుంటాను రా బాబు, మళ్ళీ అయితే నువ్వు ఇంకా ఈ డ్యాన్సులు గట్రా ఇవన్నీ మానేయాలంటే అప్పుడు నేను ఎందుకు మానేస్తాను? నేను చేసుకుంటాను అయినా కూడా నాకు కుక్కలా పడి ఉండాలి. నేను ఇది చేస్తాను అట్లా కుక్కలా పడి ఉండాలంటే ఐఎమ్ నాట్ ఎ టామీ. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి.